prove that sin A into sin 60 plus A into sin 60 minus A is equals to 1/4 sin 3 అని ప్రూవ్ చేయమన్నాను అనేది. ఇది ప్రూవ్ చేస్తే దీన్ని ఈజీగా మనం రెడ్యూస్ చేయొచ్చు. ఇది రెడ్యూస్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఇది ప్రూవ్ చేయాలి. ఇందులో నేను ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటాను అన్న. ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్స్ టు సైన్ ఏ ఇంటూ సైన్ 60 ప్లస్ ఏ ఇంటూ సైన్ 60 మైనస్ ఏ. ఇది తీసుకున్నాను నాన్న. ఇందులో ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇందులో నాకు సైన్ ఏ ప్లస్ బిని సైన్ ఏ మైనస్ బిని మల్టిప్లై చేస్తే నాకు సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి వస్తుంది. సైన్ ఏ ప్లస్ బిని సైన్ ఏ మైనస్ బిని మల్టిప్లై చేస్తే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి వస్తుంది. దీన్ని అబ్జర్వ్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 60 అని తెస్తుంది, బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని తెస్తుంది. కరెక్ట్గా ఇక్కడ 60 ప్లస్ ఏ ఉంది, 60 మైనస్ ఏ ఉంది. దేర్ఫోర్ సైన్ ఏ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసేసి సైన్ స్క్వేర్ 60 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాస్తాను నాన్న. సో సైన్ 60 డిగ్రీస్ వాల్యూ నాకు తెలుసు √3/2 అని. ఇప్పుడు ఈ ప్లేస్లో నేను √3/2 పెడతా. సైన్ ఏ యాజ్ ఇట్ ఈజ్ ఉంచి ఇక్కడ √3/2 హోల్ స్క్వేర్ రాస్తా. మైనస్ సైన్ స్క్వేర్ ఏ యాజ్ ఇట్ ఈజ్ వదిలేస్తా. సైన్ స్క్వేర్ ఏ యాజ్ ఇట్ ఈజ్ వదిలేస్తా. ఇది √3/4 హోల్ స్క్వేర్ √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4. ఎందుకంటే ఈ స్క్వేర్ రూట్ కట్ అయిపోద్ది, కానీ ఈ 2 వచ్చి దీని స్క్వేర్ అవటం వల్ల 3/4 అవుతుంది. ఇక్కడ సైన్ ఏ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసేసి ఇక్కడ 3/4 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాసుకుంటాను నాన్న. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటాను నాన్న. నేను ఎల్సిఎం తీసుకుంటా. సైన్ ఏ ఇంటూ ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 4 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ ఏ అవుతుందన్న. ఈ 4 వచ్చి దీంతో మల్టిప్లై అవుతుంది అంతే, కింద డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సైన్ ఏని దీంతోనూ మల్టిప్లై చేస్తాను. అప్పుడు నాకు 3 సైన్ ఏ వస్తుంది మైనస్ 4 సైన్ క్యూబ్డ్ ఏ వస్తుంది. ఈజ్ డివైడెడ్ బై 4 ఉంటుంది. ఈజ్ డివైడెడ్ బై 4 నేను 1/4 కింద రాసుకోవచ్చు. బట్ ఐ నో దాట్ 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్డ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 3a అని తెలుసు. అంటే నేను ఈ ప్లేస్లో నేను 1/4 యాజ్ ఇట్ ఈజ్ రాసి సైన్ 3a రాస్తాను. అంటే నేను ఇది ప్రూవ్ చేయగలిగాను. తర్వాత ఇది రెడ్యూస్ చేయమన్నాడు కదా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజీగా రెడ్యూస్ చేయొచ్చు. ఈ సైన్ 60 పక్కన పెట్టు, దీంతో మనకు పని లేదు. ఇది రాసుకుంటే ఇక్కడ సింపుల్గా చేసేయచ్చు. సైన్ 20 సైన్ 40 సైన్ 80 రాసుకుని సైన్ 60 లాస్ట్లో రాసుకో. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక్కదాన్ని అబ్జర్వ్ చేస్తే సైన్ 20 అలాగ ఉంచుకుంటాను. సైన్ 60 మైనస్ 20 కింద రాయొచ్చు దీన్ని. సైన్ 40ని సైన్ 60 మైనస్ 20 కింద రాయొచ్చు. అలాగే సైన్ 80ని 60 ప్లస్ 20 కింద రాయొచ్చు. ఈ లాస్ట్లో సైన్ 60 యాజ్ ఇట్ ఈజ్ వదిలేస్తే నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సైన్ ఏ ఇంటూ
సైన్ 60 మైనస్ ఏ ఇంటూ సైన్ 60 మైనస్ 60 ప్లస్ ఏ కింద ఉంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సైన్ ఏ ఇంటూ ఇక్కడ ఏ ప్లేస్లో 20 వచ్చిందంటే నేను కొద్దిగా హైలైట్ చేస్తాను, నీకు ఈజీగా అర్థం అవుద్ది. ఏ ప్లేస్లో 20 వచ్చింది, ఇక్కడ 20 వచ్చింది, ఇక్కడ 20 వచ్చింది, ఇక్కడ 20 వచ్చింది. అంటే నేను ఏని ఈజీగా రికగ్నైజ్ చేయగలను కనుక దీన్ని సింప్లిఫై చేస్తే 1/4 సైన్ 3a వచ్చింది అన్నాడు కనుక దీని జాగ్రత్త ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను 1/4 సైన్ 3 టైమ్స్ ఏ వాల్యూ ఎంత 20 ఇలా రాసుకుంటా. కానీ ఇంటూ నాకు ఇంకా పక్కన ఒక సైన్ 60 ఉంది, సైన్ 60 ఉంది రాసేసా. ఇప్పుడు 1/4 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని 3 టైమ్స్ 20 అంటే సైన్ ఇది కూడా మళ్ళీ 60 అవుతుంది. ఇక్కడ ఒక సైన్ 60 ఉంది రాసేస్తా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ సైన్ 60 అంటే నాకు తెలుసు, ఇందాక చెప్పాను √3/2 అని. అలాగే సైన్ 60 అంటే √3/2 అని చెప్పా. సో వెరీ సింపుల్. ఇప్పుడు నేను దట్ ఈజ్ ఈక్వల్స్ టు √3 ఇంటూ √3 3 ఈజ్ డివైడెడ్ బై 2 4 jar 8 8 2 jar 16. అంటే దీన్ని నేను సింప్లిఫై చేస్తే నాకు దీన్ని సింప్లిఫై చేస్తే 3/16 ఆన్సర్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక్కసారి